సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో హర్ష, ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి, అదేవిధంగా మార్కెట్లో చక్రం తిప్పాలి అంటే తప్పనిసరిగా ఎటువంటి విషయాలను ఆ ఇన్వెస్టర్ అనేవాళ్ళు తెలుసుకుంటే మార్కెట్లో ఒక చక్రం తిప్పగలరు? సో ఇన్వెస్టింగ్ అంటే అర్థం చేసుకోవడానికి ఎలా వెళ్ళాలి ఆ ప్రాసెస్ అనేది ఒక 7 స్టెప్స్లో చెప్తాను. అంటే ఈ 7 స్టెప్స్ మీకు అర్థమైతే ఓవర్ నైట్ మీరు అద్భుతాలు చేసేలేరు, కానీ మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా నేర్చుకోవాలి, దీంట్లో నుంచి ఎలా డబ్బులు సంపాదించాలి, క్లారిటీ వస్తుంది. సో ఈ 7 స్టెప్స్ని ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. అసలు ఏంటి ఇన్వెస్టింగ్, అట్ ద కోర్ ఏంటి, అల్టిమేట్గా ఫస్ట్ స్టెప్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ని ఎలా అర్థం చేసుకోవాలని. ఏ బిజినెస్ అయినా, ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా అర్థం చేసుకోవాలంటే రెండు విషయాలు తెలిసి ఉండాలి. ఒకటి వచ్చి ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ అంటారు, ఇంకొకటి వచ్చి కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అంటారు. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఈ బ్యాలెన్స్ షీట్, ఈ రెండు ప్లస్లు మైనస్లతో చేయబడిన స్టేట్మెంట్స్. రైట్, మనం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఎలాగైతే అడిషన్ సబ్ట్రాక్షన్ నేర్చుకున్నాం, ఆ బేసిస్తోనే ఈ 2 స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈ 2 స్టేట్మెంట్స్ కనుక అర్థమైతే మనకు బిజినెస్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన వస్తుంది. అండ్ మీకు యూట్యూబ్లో కానీ రకరకాల సోర్సెస్, గూగుల్లో, ప్రతి చోట్ల కూడా చాలా బేసిక్గా ఒక్కొక్క టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్యాలెన్స్ షీట్లో ఉండే ప్రతి ఒక్క టర్మ్ని, ప్రాఫిట్ అండ్ లాస్లో ఉండే ప్రతి ఒక్క టర్మ్ని. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే మీరు ఏమేమి ఖర్చులు పెడుతున్నారు, మీకు ఏమేమి ఆదాయం వస్తుంది, 2 సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా. బ్యాలెన్స్ షీట్ అంటే మీరు ఈ రోజు నుంచి ఒక 10 సంవత్సరాలకు సరిపడే అంత వస్తువులు, పెద్ద పెద్ద మెషిన్లు, ల్యాండ్కి రెంట్లు తీసుకుంటారు కదా, ఎక్కడైతే ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటారో అవంతా బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. ఈ రెండే మీరు తెలుసుకోవాల్సింది. అప్పుడు మీకు ఫస్ట్ బిజినెస్ అంటే ఏంటి అది అర్థమవుతుంది. సెకండ్ ఏంటి, ఆ బిజినెస్లో మీరు అది మంచి బిజినెస్, బ్యాడ్ బిజినెస్ అంటే ఎలా అర్థం చేసుకుంటాం. మీరు ఏదైనా సరే లైఫ్లో మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం వస్తుంది అనే బేసిస్ మీద అది మంచిదా కాదా అని తెలుసుకుంటారు. అవునా, నేను ఒక బిజినెస్లో 100 రూపాయలు పెట్టాను అనుకో, దాంట్లో నుంచి 30 రూపాయలు లాభం వస్తే నాకు 100కి 30 వెనక్కి వచ్చింది. ఇంకొక దాంట్లో 100 పెడితే 10 రూపాయలు వస్తే అప్పుడు నాకు 30 వచ్చేది మంచి బిజినెస్ 10 కంటే. సో ఇవన్నీ కూడా మీకు బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ 2 స్టేట్మెంట్స్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, క్లారిటీ ఉండాలి. సెకండ్, రెండోది వచ్చి వాల్యుయేషన్ అనే వర్డ్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. వాల్యుయేషన్ అంటే ఏంటి, ప్రైస్ టు ఎర్నింగ్స్, పిఈ అంటే ఏంటి, ప్రైస్ టు బుక్, P/V అంటే ఏంటి, EBITDA అంటే ఏంటి. మార్కెట్లో వాల్యుయేషన్స్ అనే దానికి మీరు చూసారంటే ప్రతిరోజు ప్రతి బిజినెస్ పేపర్స్లో వాల్యుయేషన్ అనే వర్డ్ ఒక 100 సార్లు వస్తుంది. వాల్యుయేషన్ అనే పదాన్ని మీరు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. రైట్, ఈ వాల్యుయేషన్ అర్థం చేసుకోవాలంటే, సింపుల్గా చేసుకోవాలంటే, స్క్రీనర్ అనే వెబ్సైట్ ఉంటుంది. దాని మీద ప్రతి కంపెనీ వాల్యుయేషన్స్, ఫండమెంటల్స్ అన్నీ ఉంటాయి. మనం ఫస్ట్ స్టెప్లో మాట్లాడుకున్న బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు ఉంటాయి. అట్ ది సేమ్ టైం సెకండ్ స్టెప్లో మనం ఏదైతే వాల్యుయేషన్ మాట్లాడుతున్నామో ఈ వాల్యుయేషన్ కూడా గ్రాఫ్లో ఉంటుంది ఆ స్క్రీనర్ వెబ్సైట్ మీద. దాని మీద మీరు చూసారంటే అలల్లాగా పైకి కిందకి వెళ్తుంటుంది ఆ గ్రాఫ్. రైట్, అది కిందకు వచ్చినప్పుడు లో వాల్యుయేషన్ అని అర్థం, అది పైకి వెళ్ళినప్పుడు హై వాల్యుయేషన్ అని అర్థం. మనం ఎప్పుడైతే లో వాల్యుయేషన్లో కొని హై వాల్యుయేషన్లో అమ్మితే అప్పుడు మనకు లాభం అవుతుంది. అదే హై వాల్యుయేషన్లో కొన్నాం అంటే నష్టపోతాం, ఎందుకంటే అది మళ్ళీ తర్వాత కిందకి లో వాల్యుయేషన్ వస్తుంది, పైకి కిందకి వెళ్తుంది. ఈ వాల్యుయేషన్ అంటే ఏంటి, పిఈ అంటే ఏంటి, P/B అంటే ఏంటి, ఈ పదాలని క్లారిటీ తెచ్చుకోవాలి. దట్ ఈస్ యువర్ సెకండ్ స్టెప్. ఈ 2 స్టెప్స్ కనుక మీకు అర్థమైతే, మీరు టీవీలో CNBCలో పెట్టినప్పుడు కింద స్టాక్ ప్రైస్లు వెళ్తూ ఉంటాయి కదా, స్క్రాల్ అవుతూ ఉంటాయి. రైట్, ఆ ప్రైస్ ఏంటనేది మీకు, ఆ ప్రైస్ వచ్చి ఫస్ట్ స్టెప్ మల్టిప్లైడ్ బై సెకండ్ స్టెప్, ఆ నంబర్ వస్తుంది. సింపుల్ మల్టిప్లికేషన్. ఫస్ట్ స్టెప్లో మనకి ప్రాఫిట్ అంటే తెలుస్తుంది, సెకండ్ స్టెప్లో వాల్యుయేషన్ అంటే తెలుస్తుంది. ప్రాఫిట్ ఇంటూ వాల్యుయేషన్ మనకి టీవీలో కిందకి వెళ్ళే నంబరు. అది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నంబర్ ఏంటో, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటనే క్లారిటీ వస్తుంది ఫస్ట్ 2 స్టెప్స్. అట్ ద సేమ్ టైం ఈ ఫస్ట్ 2 స్టెప్స్ చేసినప్పుడు మనకి ఒక బిజినెస్ అంటే ఏంటో పూర్తిగా అర్థం అవుతుంది. కొంచెం టాప్ యాంగిల్లో పైకి వచ్చి చూస్తే నెక్స్ట్ బిజినెస్ పైన ఏముంటుంది, అది ఉండే ఇండస్ట్రీ ఏంటి, ఆ ఇండస్ట్రీలో అలాంటి బిజినెస్లు చాలా ఉంటాయి. రైట్, ఇట్లా 4-5 రకరకాల బిజినెస్లు ఒక గ్రూప్ చేసాం అనుకోండి, 10 బిజినెస్లు, అందరూ ఒకటే ప్రోడక్ట్స్ తీసుకొస్తాం, వీళ్ళందరినీ కలిపి మనం ఇండస్ట్రీ అంటాం. ఇండస్ట్రీని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ లెవెల్. ఇండస్ట్రీని అట్ ద సేమ్ టైం సెక్టార్స్ అంటే ఇట్లా 10 ఇండస్ట్రీలను కలిపితే ఇంకొంచెం పైకి వస్తే సెక్టర్ అవుతుంది అన్నమాట. రైట్, సో
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అని అంటాం. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లో ఆటోమొబైల్స్ అనేది ఒక ఇండస్ట్రీ, రైట్? జ్యువెలరీ అనేది ఒక ఇండస్ట్రీ. ఇలాంటి రకరకాల ఇండస్ట్రీస్ అన్ని మొత్తం కలిపితే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టర్ అవుతుంది. ఓకే, సో ఈ సెక్టర్ ఇండస్ట్రీ అంటే ఏంటి ఈజీగా ఎలా తెలుసుకోవాలంటే, మీకు ఎన్ఎస్సి వెబ్సైట్ మీద ఇండస్ట్రీ సెక్టర్ క్లాసిఫికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. ఒక పీడిఎఫ్ దొరుకుతుంది. దాంట్లో ఇండియాలో ఉన్న ప్రతి సెక్టర్, దాంట్లో ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటిలో ఏ ఇండస్ట్రీ టైప్స్ ఉంటాయి, ఇది మొత్తం ఆ డేటా మొత్తం అక్కడ ఉంటుంది. మీరు ఆ డేటాను ఒకసారి చూసాక, ఆ చార్ట్ పీడిఎఫ్ ఫైల్ని ఒకసారి చదివాక ఎన్ఎస్సి వెబ్సైట్లోనే కంపెనీ పేరు కొట్టారనుకోండి, ఆ కంపెనీకి అన్ని డీటెయిల్స్ వస్తాయి. అది ఏ సెక్టర్లో ఉంది, ఏ ఇండస్ట్రీలో ఉంది, ఏ బిజినెస్ చేస్తుంది, మొత్తం డీటెయిల్స్ అక్కడ వస్తాయి. దాన్ని మీరు మైండ్లో మ్యాప్ చేసుకోవచ్చు. అది చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మార్కెట్లో మీకు దగ్గర 5,000 కంపెనీలు ఉన్నాయి. 5,000 ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవడం కంటే, అసలు మార్కెట్లో ఉన్న సెక్టార్స్ ఎన్ని ఉన్నాయి, 20 ఉంటాయి. ఇండస్ట్రీలో ఒక 100 ఉంటాయి. ఈ 20-100 గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు ఆ తర్వాత వాటిని మ్యాప్ చేసుకుంటే కంపెనీలన్నీ ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు, రైట్? ఇది థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్. ఇండియన్ మార్కెట్లో ఉన్న సెక్టార్స్ ఏంటి, వాటిలో ఉండే ఇండస్ట్రీస్ ఏంటి, ఇది క్లారిటీ తెచ్చుకోండి. ఫోర్త్, ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చి రీడింగ్. మీరు కంటిన్యూస్గా ఈ ఫీల్డ్లో, ఇన్వెస్టింగ్ అనే ఫీల్డ్లో మీరు ఎంటర్ అయ్యి డబ్బులు సంపాదించాలంటే మీకు ఉండాల్సిన బిగ్గెస్ట్ స్కిల్ ఏంటంటే రీడింగ్, రైట్? ఏం చదవాలి, ఏది పడితే అది చదవకూడదు కదా. ఆబ్వియస్గా మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏమొస్తాయంటే, ఒక కంపెనీ గురించి అర్థం చేసుకోవాలంటే స్క్రీనర్ అనే వెబ్సైట్ మీదకి వెళ్ళి దాంట్లో కంపెనీ పేరు టైప్ చేస్తే కిందకి వచ్చేసారనుకోండి, పేజ్ కిందకి రైట్ సైడ్లో మీకు కాన్ కాల్స్ అని ఉంటాయి. కాన్ కాల్స్ అంటే అర్థం ఏంటంటే కాన్ఫరెన్స్ కాల్స్. మనం ఫోన్లో నలుగురు కలిసి మాట్లాడితే దాన్ని కాన్ఫరెన్స్ కాల్ అంటాం కదా. అలా ప్రతి కంపెనీ కూడా, ఇండియాలో ఉండే ప్రతి కంపెనీ, మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఎవ్రీ క్వార్టర్ అంటే 3 నెలలు, ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక కాన్ఫరెన్స్ కాల్ అని కండక్ట్ చేస్తారు. ఆ కాల్లో ఎవరైనా వచ్చి ఆ కంపెనీ మెయిన్ మేనేజ్మెంట్, CEO, MD, చైర్మన్ అందరూ కూర్చొని ఉంటారు. వాళ్ళని వచ్చి ఆ కంపెనీ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు. వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ చెప్తారనమాట. సో వాళ్ళని వచ్చి చాలా మంది ఏం అడుగుతారు, మీ కంపెనీ ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉండబోతుంది, ఈ ఇండస్ట్రీలో గ్రోత్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, మీ మార్జిన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ మీరు ఫస్ట్ స్టెప్లో ఏదైతే ఫైనాన్షియల్స్ చదువుతారో, బ్యాలెన్స్ షీట్, P&L, అక్కడ వస్తాయి ఈ వర్డ్స్ అన్ని. మార్జిన్స్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, రైట్? ఫ్యూచర్లో ROE అంటే ఏంటి, ఇండస్ట్రీలో గ్రోత్ ఏంటి, ఇవన్నీ మీకు ఆ ఫస్ట్ స్టెప్లో వస్తాయి. అది నేర్చుకున్నాక ఫోర్త్ స్టెప్ రీడింగ్ వచ్చినప్పుడు ఆ కాన్ కాల్స్ ఇస్తే దాంట్లో మీకు ఆ ఫస్ట్ స్టెప్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఈ రెండింటి గురించి ఫుల్ డిస్కషన్ ఉంటుంది. ఆ కంపెనీ టాప్ మేనేజ్మెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, ప్రాఫిట్స్ పెరుగుతాయా, తగ్గుతాయా, మేము ఈరోజు ఇండియాలో ఉన్నాం, రేపు యూరోప్లోకి ఎక్స్పాండ్ అవుతామా, అమెరికాలోకి ఎక్స్పాండ్ అవుతామా, ఆస్ట్రేలియాలోకి ఎక్స్పాండ్ అవుతామా, ఇవన్నీ కూడా ఆ కాన్ కాల్స్లో ఉంటుంది. కాన్ కాల్స్ అనేది ఈజ్ అ సూపర్ సోర్స్ మీకు ఒక కంపెనీ గురించి అర్థం చేసుకోవాలంటే. సెకండ్, మనం థర్డ్ స్టెప్లో ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలనుకున్నాం కదా. ఇండస్ట్రీ గురించి అర్థం అవ్వాలంటే బెస్ట్ సోర్స్ వచ్చి మీకు ఏదైనా కంపెనీ ఐపీఓకి వస్తుంది అనుకోండి, ఐపీఓకి వచ్చేటప్పుడు DRHP అని ఒక డాక్యుమెంట్ వదులుతారు, డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ అంటారు. ఆ డాక్యుమెంట్ లో ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించిన మొత్తం అనాలిసిస్ కూడా దాంట్లో చేస్తుంది. ఒకవైపు కంపెనీ గురించి మాట్లాడుతుంది, కానీ ఒక సెక్షన్ కంప్లీట్ గా ఆ ఇండస్ట్రీ మొత్తం గురించి మాట్లాడుతుంది. మీకు ఒక ఇండస్ట్రీ తెలుసుకోవాలంటే DRHPలో ఆ ఇండస్ట్రీ సెక్షన్ కంటే మించిన బెస్ట్ సోర్స్ అనేది ఎక్కడ ఉండదు. అంటే ఇది ఫ్రీగా దొరుకుతుంది మీకు. కంపెనీ పేరు కొట్టి స్విగ్గీ DRHP అని కొడితే ఆ ఫుడ్ సర్వీస్ సెక్టర్, ఈ-కామర్స్ ఫుడ్ సర్వీస్ సెక్టర్ గురించి మొత్తం డీటెయిల్స్ మీకు ఆ స్విగ్గీ DRHPలో దొరుకుతుంది ఫ్రీగా వెబ్సైట్ మీద. గూగుల్లోకి వెళ్ళి కొడితే వచ్చేస్తుంది డాక్యుమెంట్. సో రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చి కంపెనీ గురించి తెలుసుకోవాలంటే కాన్ కాల్స్, ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలంటే ఈ DRHP రిపోర్ట్స్. అట్ ద సేమ్ టైం చాలా మంది పెద్ద AMCs ఉంటాయి కదా, మోతిలాల్ ఓస్వాల్, నువామా, వీళ్ళందరూ రెగ్యులర్ గా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. IIFL కానీ, JK ఫైనాన్స్ కానీ, వీళ్ళందరూ రెగ్యులర్ గా రిపోర్ట్స్, అవి ఏవేవి దొరికినా కూడా మీకు నచ్చినవి తీసుకొని ర్యాండమ్ గా చదువుతూ ఉంటే మీకు అవగాహన వస్తుంది. అసలు ఇండస్ట్రీ ఎలా ఉంది, ఆ ఫ్యూచర్ లో గ్రోత్ ఎలా ఉండబోతుంది, మార్జిన్స్ పెరుగుతాయా లేదా, మార్కెట్ లో ఉన్న మేజర్ న్యూస్ ఏంటి, రైట్? సో ఈ 5 స్టెప్స్ కోర్ గా. ఫస్ట్ 2 స్టెప్స్ ఏం చెప్పాం, బిజినెస్ ఒకటి, వాల్యుయేషన్స్ ఒకటి, అంటే ఆ కంపెనీ గురించి క్లారిటీ వస్తుంది. థర్డ్ అండ్ ఫోర్త్ స్టెప్ ఏం మాట్లాడుకున్నాం, సెక్టర్స్ ఏంటి, ఇండస్ట్రీస్ ఏంటి, ఎక్కడెక్కడి నుంచి ఈ రీడింగ్ మెటీరియల్ చేయాలి, రైట్? ఈ 4 కనుక మీరు చేస్తే ఒకవైపు బిజినెస్ గురించి క్లారిటీ వస్తుంది, మరోవైపు ఇండస్ట్రీ గురించి రీడింగ్ ఎలా చదవాలనేది మొత్తం క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మీరు చేయాల్సిన 5th మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చి మీకు అర్థమైన వ్యూస్ని తీసుకెళ్లి సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ రాసేయండి.
ట్విట్టర్ లాంటి ప్లేసుల్లో ఓకే. చాలా మంది డిస్కస్లు చేస్తూ ఉంటారు స్టాక్స్ గురించి. అక్కడికి వెళ్ళి మీకు నచ్చింది రాసేయండి, మీకు ఏమర్థమైందో అది రాశారంటే అవతలవాడికి మీకు మీరు రాసిన దాంట్లో ఏదన్నా తప్పు కనిపించింది అనుకోండి, చాలా ఉత్సాహంగా వచ్చి నువ్వు చెప్పిన తప్పు అని చెప్తాడు. అది వింటే మీకు బెనిఫిట్ ఎందుకు అవుతారంటే మీకు చెకింగ్ అవుతుంది అక్కడికక్కడే. అప్పుడు అతను చెప్పిన పాయింట్ ఇది కరెక్టా కాదా, ఇతను అన్నట్టు నేను నిజంగానే తప్పుగా ఆలోచించానా అంటే మన నాలెడ్జ్ లెవెల్స్ ని చెక్ చేసుకోవచ్చు, మనం ఎంత వరకు ఉన్నాం ఎంత మాత్రం ఉన్నాం అని. ఎగ్జాక్ట్లీ. సో మీకు నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవడానికి సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మీకు ఏ స్టాక్స్ గురించి ఏమేమి అర్థమైతే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకా స్టాక్ స్పెసిఫిక్గా ఉంటాయి, వాల్యూ పికర్ ఫోరమ్స్ అని ఉంటాయి. సో ఆ ఫోరమ్స్కి వెళ్ళారంటే అక్కడ ఎక్స్క్లూజివ్లీ స్టాక్స్ వీటి గురించి డిస్కస్ చేస్తాం. అక్కడికి వెళ్ళి మీకు అర్థమైంది ఏంటో రాసేసేయండి. రాసేస్తే గుడ్ బ్యాడ్ అగ్లీ వాళ్ళు వచ్చి ఏదో పొగుడుతారు లేదా తిడతారు. దాని నుంచి ఏమవుతుందంటే మీకు ఇంప్రూవ్ అవుతారు మీరు ఆబ్వియస్ గా మీరు స్టార్ట్ చేసిన నెక్స్ట్ డేనే అద్భుతాలు సృష్టించలేరు కదా. ఎప్పుడైతే మీకు అర్థం చేసుకొని మీకు అర్థమైంది రాశారంటే ఫీడ్బ్యాక్ వస్తుంది మీకు, ఇదర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే గుడ్, మీరు నెక్స్ట్ కంపెనీకి వెళ్ళిపోండి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తే ఎందుకు నేను తప్పుగా అనలైజ్ చేశాను అనేది థాట్ ప్రాసెస్ లో మీకు వెళ్ళినప్పుడు అప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు అలాంటి తప్పులు చేయకుండా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. రైట్. ఇది 5th పాయింట్. నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. 6th గా వచ్చేసరికి మీకు కొన్ని బుక్స్ చదవాలి. ఆ బుక్స్ ఎవరంటే వరల్డ్ లో ఉన్న లెజెండరీ ఇన్వెస్టర్స్ సంబంధించిన బుక్స్. వారెన్ బఫెట్, చార్లీ మంగర్, పీటర్ లించ్, రామ్దేవ్ అగర్వాల్, వీళ్ళందరూ కూడా చాలా మంది బుక్స్ రిలీజ్ చేశారు. వీళ్ళందరూ లెజెండరీ ఇన్వెస్టర్స్, కొన్ని వేల కోట్లు సంపాదించారు మార్కెట్లో నుంచి. వీళ్ళందరూ వాళ్ళు జీవితకాలంలో నేర్చుకున్నవన్నీ ఈ బుక్స్ లో రాసి ఇచ్చారు. వెళ్ళి హ్యాపీగా కూర్చొని ఆ బుక్స్ అన్ని ఒకసారి చదవండి. ఈ స్టార్టింగ్ లో చేసిన స్టెప్స్ చేస్తే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఆ బుక్స్ లో ఏమేమి మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు. అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్, వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ అంటే ఏంటి, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఏంటి. మీరు చేసినా చేయకపోయినా, మీరు ఫ్యూచర్లో వాటిలో చేసినా చేయకపోయినా అసలు ఈ టర్మ్స్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తారనేది ఫస్ట్ ఒక అవగాహన తెచ్చుకోండి. టెక్నికల్స్ అంటే ఏంటి, ఫండమెంటల్స్ అంటే ఏంటి. ఫైనల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, 7th స్టెప్ ఏంటంటే ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇవన్నీ చేశాక కూడా మీరు డబ్బులు సంపాదించాలంటే మీకు అన్నిటికంటే ముందుగా ప్రాపర్గా ఉండాల్సిన మీ మైండ్ సెట్. మనకి లలితా జ్యువెలరీ యాడ్లో అంటారు కదండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడన్నా రాసి గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు సంపాదించాలి మార్కెట్లో అంటే మీకు దాంట్లో చాలా కష్టపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడడం ఏంటంటే ఈ చెప్పినవన్నీ చదవాలి, చదివి అర్థం చేసుకొని మార్కెట్లో ఉండే ప్రతి కంపెనీ ఎలా ఉంది, ఫ్యూచర్లో మార్జిన్స్ పెరుగుతాయా, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఇండస్ట్రీ పెరుగుతుందా, ఇండస్ట్రీ మూతపడిపోతుందా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి ఒక బాగా పెట్రోల్ యూజ్ చేసే ఇండస్ట్రీలో డబ్బులు పెట్టారనుకోండి, ఫ్యూచర్లో ఆ ఇండస్ట్రీ మూతపడిపోవచ్చు, మొత్తం ఈవీలోకి వచ్చేయచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి వచ్చేయచ్చు. సో పాత పెట్రోల్ వెహికల్స్లో డబ్బులు పెట్టడం వేస్ట్. ఈ అండర్స్టాండింగ్ అంతా మీరు రీడింగ్ మీద వస్తుంది. సో ఆ మైండ్ సెట్ మీకు ఏదైతే ఇమ్మీడియట్గా నేను ఈరోజు నాకు ఎవరో ఒకరు చిట్కాలు చెప్పాలి, ఇది 100లో కొనాలి, 80లో స్టాప్ లాస్ పెట్టాలి, 150 అవుతే అమ్మేయాలి, ఇలా చేస్తూ వెళ్ళారంటే మీరు లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ వేలో వెల్త్ క్రియేట్ చేయలేరు. మీకు ఏదో 1-2 వర్కౌట్ అవ్వచ్చు, ఆ తర్వాత 2-3 ఫెయిల్ కూడా అవుతాయి. దానివల్ల నెట్గా చూసుకున్నారంటే మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడ ఆగిపోతారు. లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ ఈ హార్డ్ వర్క్ ఏదైతే ఎఫర్ట్ ఏదైతే పెట్టాలో ఇవన్నీ పెట్టి స్టాక్స్ అన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్టింగ్ చేయండి. ఇవన్నీ నా వల్ల కాదు అని అనుకుంటే మాత్రం వెళ్ళి ఒక సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్కి అప్పచెప్పేసి మీరు మీ పని చేసుకోవడం బెస్ట్. రైట్. సో మొత్తానికి ఇప్పటి వరకు మీరు చెప్పిన 7 పాయింట్లు కనుక తప్పనిసరిగా ఫాలో అయ్యి వాటిని కనుక అర్థం చేసుకుంటే మార్కెట్లో ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా చక్రం తిప్పొచ్చు అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.